అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఉపమాన ధ్యాన సందేశాలు. ఏంటంటే ఆ ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. అందులో ఈ ఉపమానంలో 23వ పార్ట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఒకటే లెక్కేసుకోండి. మనకి ఏదైనా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏమాత్రం బాధ కలిగినా దానికి ముఖ్య కారణం గతంలో మనం చేసిన చెడే. అది చిన్నదవ్వచ్చు పెద్దవ్వచ్చు. మరి ఎందుకు చేశాం ఆ చెడు అంటే, మనలో చెడు ఉండబట్టి. మనలో చెడు లేకపోతే ఏ చెడు చెయ్యం. చెడు ఉంటేనే చెడు చేస్తాం, చెడు చేస్తేనే కష్టం వచ్చేది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, చెడు జరిగినప్పుడు బాధపడుతూ ఉంటాం, కానీ చెడు చెయ్యకుండా ఉండే ప్రయత్నం మీద దాని మీద దృష్టి పెట్టాం, ఆ ప్రయత్నం కూడా చెయ్యం. అంచేత కష్టం రాకూడదు అంటే చెడు చేయకూడదు, చెడు చెయ్యకూడదు అంటే మనలో ఉన్న చెడు తొలగించుకోవాల్సిందే, తప్పదు. చేయకూడదు అనుకుంటే నీ చేతిలో ఏముండదు, నీకు తెలియకుండానే చెడు చేసేస్తూ ఉంటావు. నువ్వు చెడు చేసినా అది రైట్ అనే అనుకుంటూ ఉంటావు. అది చెడు అంటే చెయ్యవు కదా. అంచేత మనలో ఉన్న చెడు ఏమిటి, ఎన్ని రకాల చెడు ఉంది మనలో అన్న విషయాల గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ప్రయత్నం ఎవరూ చెయ్యట్లేదు. నేను చూస్తున్నాను, ఆఖరికి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా మాంసాహారం మానేస్తారు, ఇంక తనలో ఉన్న చెడంతా పోయింది అనుకుంటారు. ఒక్క మాంసాహారం మానినంత మాత్రాన నీలో ఉన్న చెడంతా పోయినట్టు ఎలా అవుతుంది? మనలో ఉన్న చెడులో అతిపెద్ద చెడు, అతి నష్టం కలిగించే చెడు మాంసాహారం. అందుకే పత్రి గారు ముందు అది మానమంటారు. అది పెద్ద పాపం కాబట్టి, పెద్ద చెడు కాబట్టి, దానివల్ల వచ్చే కష్టం భరించడం చాలా కష్టం కాబట్టి ముందు అది మానమంటారు. తర్వాత మనలో ఉన్న ఎన్నో రకాల చెడులు ఉంటాయి, వాటిని ఒక్కొక్కటి మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఎన్ని రకాలు ఉన్నాయి మనలో చెడు అంటే, మనకు నష్టం కలిగించేవి ఎన్ని ఉన్నాయి మనం చెప్పుకున్నాం. చెడు లక్షణాలని, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు తిండ్లు, చెడు పనులు, ఇవన్నీ ఇంకా ఒక్కోటి చెప్పుకొస్తున్నాం. ఇప్పుడు అందులో చెడు లక్షణాల గురించి చెప్తున్నాం. అవి కూడా చాలా ఉన్నాయి. 23 ఎపిసోడ్లు చెప్పుకుంటున్నాము అంటే
ఎన్ని రకాల చెడు లక్షణాలు ఉన్నాయో మనలో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రోజు ఒక్కో చెడు గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మమకారం గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇది కూడా 2-3 ఎపిసోడ్లు చెప్పుకుంటున్నాం. మమకారం. ఈ మమకారం వల్ల ఎంతో నష్టపోతున్నాం. ఈ మమకారం వల్ల మీకు కష్టాలు రాకపోవచ్చు, కానీ నష్టం మటుకు అపారమైన నష్టం కలుగుతుంది. ఏమవుతుందంటే, ఏంటి నష్టం? మనకు వచ్చే నష్టం కష్టం కాదు, గుర్తెట్టుకోండి. నష్టం. మనము ఆత్మలమైన మనము ఆత్మలాభానికి కృషి చేయవలసింది మానేసి, ఈ మమకారం వల్ల ఆత్మను నిర్లక్ష్యం చేస్తాం. ఆత్మను పట్టించుకోం. ఎంతసేపు ఈ శరీరానికి, ఈ ప్రపంచానికి, వీటికే ప్రాముఖ్యం ఇస్తూ ఉంటాం. మరి ఈ సంసార సముద్రాన్ని ఎలా దాటుతాం? ఇది చాలా బాధాకరమైనది, దుఃఖకరమైనది. ఇందులోనే పడి కొట్టుకుంటే బయటపడేది ఎప్పుడు? సముద్రం లాంటి సంసారంలో పడ్డాం మనం. అందులోనే గిలగిలా కొట్టుకుంటున్నాం. ఒక రోజా 2 రోజులా? ఎన్ని జన్మలండి చెప్పుకుంటున్నాం మనం. కనీసం మూడు 350 జన్మలు పైనే ఉంటుంది మనందరికీ కూడా. ధ్యానంలోకి వచ్చిన ఇంకా తక్కువ జన్మల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ సంసార సముద్రంలోంచి దాటాలనుకునే వాళ్ళమే మనం. అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ప్రతిరోజు ఇంత శ్రద్ధగా మరి ధ్యానాన్ని చేస్తున్నాం. ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. మనలో లోపాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కృషి చేస్తున్నాం. మనం ఎంతో కష్టపడుతున్నాం. అంచేత ఈ మమకారం అన్నది ఈ చెడు లక్షణాల్లో ఒక చెడు లక్షణం. దాని గురించి ఈ మమకారంలో గురించి ఆది శంకరాచార్య వారు ఎంత గొప్పవాడండి ఆయన.
ఇలాంటి వాళ్ళు చెప్పబట్టే మనకు తెలుస్తుంది. లేకపోతే మమకారంతో ఉన్నామన్న సంగతి కూడా మనకి తెలియదు. ఆయన ఏమన్నారంటే, కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. కాతే కాంత ధనగత చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. ఈ శ్లోకాన్ని పత్రిగారు ఎన్నిసార్లు ప్రస్తావించారో. ఎందుకంటే ఇది అంత ముఖ్యమైనది కాబట్టి. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. ఈ యొక్క సెంటెన్స్ని ఎన్నిసార్లు ప్రస్తావించారో. ఒక్కసారి దీని తాత్పర్యం రాసుకుని తర్వాత మనం వివరించుకుందాం. ఓ వెర్రివాడా, నీ భార్యను గూర్చి, భార్య అక్కడే మళ్ళా భర్తను గూర్చి అని కూడా రాయాలి బ్రాకెట్లో. లేకపోతే ధనాన్ని గూర్చి ఎందుకు అంత చింతిస్తావు? ధర్మ పరిపాలన చేసే నియంత లేడనుకున్నావా? నియంత అంటే ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మ, ఈ సృష్టిని నడిపించేవాడు, సృష్టి కారకుడు, సృష్టికి మూలమైన వాడు. త్రికాలాల్లోనూ భవసాగరాన్ని, సంసార సాగరం దాటింపగల నౌక సజ్జన సంగతి మాత్రమేనని తెలుసుకో. ఇంకేం లేదు. సజ్జన సాంగత్యం తప్ప ఇంకొకటి లేదు. సజ్జనుల సాంగత్యం అంటే సత్యం గురించి చెప్పగలిగిన వారి సాంగత్యం. అదొక్కటే. సత్యము అంటే ఆత్మ. ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆత్మోన్నతి గురించి, ఆత్మలాభం గురించి చెప్పగలిగిన వారి సాంగత్యం. అంతకు మించింది ఇంకేం లేదు. ఆత్మవే నువ్వు ఈ భవసాగరాన్ని దాటాలి అంటే ఇంతకన్నా నీకు దారి లేదు. అని
శంకరాచార్య వారు చెప్పడమే కాదు, శంకరాచార్య వారు చెప్పింది పత్రిక పదే పదే చెప్పారు. అదే ఇప్పుడు మనం అందరం కూడా చేసే పని ఏంటంటే ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఏదైతే గొప్పదని ఆ గొప్పవాళ్ళు చెప్పారో ఆ గొప్ప పనే మనమంతా చేస్తున్నాం. ఎంత అదృష్టమండి మనం. ఇటువంటి సజ్జన సాంగత్యంలోకి రావాలంటే 350 జన్మలు దాటి ఉంటేనే తప్ప ఆసక్తి ఉండదండి. అసలు మనం భవసాగరంలో ఉన్నామన్న సంగతే చాలామందికి తెలీదు. సంసారం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ సంసార సాగరంలో పడిపోయామన్న సంగతి అసలు ఆ ఆలోచనే ఉండదు మనకి. సాగరంలో పడినవాడు ఎన్ని తిప్పలు పడతాడు చూడండి, ఎంతసేపు ఇడుకుంటాడు. ఎంతసేపు తేలి ఉంటాడు, ఎంత కష్టం ఆ తేలి ఉండడానికి. అదే రకంగా ఉంది మన పని. కష్టాలు లేకుండా ఉండాలి, ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనం. రోజు సమస్యే, ఏదో గొడవే, ఏదో ఒక ఇబ్బందే. బతకడానికే నానా పాటలు. బతకడంలో కూడా హాయిగా బతకడానికి ఇంకా ఎన్నో పాటలు. కింద మీద పడి ఏదో ఒక సమస్యలోంచి మనం బయటపడుతుంటే మళ్ళా తెలియకుండానే ఇంకా ఏదో ఒక సమస్య. పోలే మనకంటూ ఏ సమస్య లేకుండా చేసుకుంటే మన వాళ్ళకి మరి సంసారం సాగరంలో కదా మనం ఉంటా. మన పిల్లలకి, లేకపోతే భార్యకి, భర్తకి, తల్లికి, తండ్రికి, బంధువులకి, ఎవరికి ఏమైనా మనకి బాధేగా. ఏదో ఇది శరీరాన్ని వదిలేస్తాం. అమ్మయ్య అనుకోవడానికి లేదు. ఇలా వెళ్తాం, మళ్ళా గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తాం. చూడండి, చాలా విచిత్రం. అమ్మయ్య అయిపోయింది అనుకోవడం లేదు, మళ్ళా తిరిగి వస్తాం, మళ్ళా మామూలే. ఇలా ఎన్ని జన్మల నుంచి జరుగుతుందండి, వెళ్ళడము రావడము. శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా భగవద్గీతలో, పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. పుట్టడము చావడము, పుట్టడము చావడము. ఎంతసేపు ఈ చావు పుట్టుకల్లో ఉంటున్నాం. చావు పుట్టుకలు లేని స్థితి సంపాదించుకోవాలి. వాడు భవసాగరాన్ని దాటినట్టు. అయిపోయిందని అనుకుని మళ్ళా వస్తే మళ్ళా ఎదడమే సంసారాన్ని.
ఒక్కోసారి తట్టుకోలేని కష్టాలు, తట్టుకోలేని సమస్యలు, భరించలేనివి. అనుభవిస్తున్నాం. చూడండి, ఊరికే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పొద్దున్నే లేస్తాం. లేచిన తర్వాత రకరకాల ఎక్సర్సైజులు, ఆసనాలు, లేకపోతే రకరకాల వాకింగ్లు ఇవి చేస్తారు. తర్వాత ఇంకా మామూలుగా కాలకృత్యాలు, మళ్ళీ టిఫిన్లు, పిల్లల మీద దృష్టి, మూడు మీద దృష్టి, గబగబా వండుకోవడం, గబగబా అని పంపించడం, మొగుడిని పంపించడం, ఇంటి పనులన్నీ చేసుకోవడం, మళ్ళీ వచ్చాక మళ్ళా వాళ్ళకి పెట్టడం, వంట వండుతారు, వాళ్ళకి పెడతారు, వీళ్ళు తింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వీళ్ళు వండుతూ ఉంటారు. దేళ్ళ పని ఇంకేముంది? వండడం, పెట్టడం, వాళ్ళు తినడం, మళ్ళీ అన్నీ కడిగేస్తారు, బోర్లించేస్తారు, మళ్ళీ మొదలెడతారు. ఆహాహా. సాయంత్రం ఏదో రకంగా అన్నీ పూర్తి చేసుకుని పడుకుంటారు. హమ్మయ్య అనుకుంటారు. అప్పుడు వీళ్ళు హమ్మయ్య అని పడుకునే లోపల మళ్ళీ తెల్లారిపోద్ది. చాలా విచిత్రం. అది ఎవరో నెమ్మదిగా తెల్లారచ్చు కదా. వీళ్ళు పడుకున్నారు లేదో తెల్లారిపోతుంది. ఇంకేం చేస్తారు, తప్పదుగా. మళ్ళా లేవడం, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఏంటో ఇలాగా. నేనేం చేయను, అలా కూర్చుందామంటే దొబ్బదో. నేను హాయిగా పడుకుంటాను, ఏం చేయను అంటే. కడుపు మండుతుంది. పోలే నిన్నే తుడుచుకున్నాం, ఇల్లు ఇయ్యి అన్నీ. నేను తుడిచంగా మానేద్దాం అంటే కంపు కొడుతుంది. మళ్ళా శుభ్రం చేసుకోవాలి. ఏది మానేస్తాం చెప్పండి. ఆహా, ఏం సంసారం అండి. అందుకే శంకరాచార్య వారు సంసార సాగరం అన్నారు. అంతు బొత్తు ఉండదు. ఓ ఈత్తనం తీరం దొరకదే దీనికి. సరే చచ్చిపోయాం, తీరం అనుకుంటాం. అదేం తీరం కాదు. ఒకసారి ములుగుతాం, ములిగి మళ్ళా లెగుస్తాం. ములిగినోడు అలాగే ములుగుతాడా? చచ్చినోడు అలాగే ఉండిపోతాడా? ములిగినోడు మళ్ళీ పైకి లెగుతాడు, చచ్చినోడు మళ్ళీ పుడతాడు. ఇలాంటి సంసార సాగరాన్ని దాటించగలిగింది సజ్జన సాంగత్యమే. ఇంకంతకన్నా వేరే దారి లేదు అని చెప్తున్నారు శంకరాచార్య వారు. నిజంగా మనం అంతా ఎంత అదృష్టవంతులమండి.
ఆ సాంగత్యమే చేస్తున్నాం మనం. ఈ సంసార సముద్రాన్ని, భవసాగరాన్ని దాటగల సాంగత్యమే మనమంతా చేస్తున్నాం. ఎన్ని జన్మలకి ఇప్పుడు ఈ ప్రయత్నం మొదలెట్టామండి. నిజంగా కోట్లాది మంది ఉన్నాయి ఈ భూలోకంలో. కొన్ని వందల మంది కూడా ఉంటారు ఉండరు నాకు డౌటే. ఆఖరికి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ సజ్జన సాంగత్యం చేయట్లా, ఈ సత్యం తెలుసుకోవట్లా. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఎంత శ్రద్ధగా మనం ఇందులో పాల్గొంటున్నాం. రోజు ఏదో ఒక విషయం తెలుసుకుంటున్నాం, వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం, జీవితాన్ని సరిచేసుకుంటున్నాం, మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని తొలగించుకుంటున్నాం. మరి భీమవరం వెళ్తున్నాం, ఈ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా మొన్నటి నెలలో మనం పాల్గొన్న 5 రోజులు 50 గంటలు ఎంత గొప్ప కార్యక్రమం అండి. మొత్తం ఇన్ని లక్షల మంది ఉన్న మన సొసైటీలో ఆ రకంగా ధ్యానం చేసినాడు ఎవడున్నాడండి? అంత మౌనం పాటిస్తూ 5 రోజులు మౌనంలోనే, రాత్రి పగలు మౌనంగా ఉంటూ తీవ్ర ధ్యానం పొద్దునుంచి సాయంకాలం దాకా. మధ్యలో ఊరికే కాస్త రిలాక్సేషన్ తీసుకుంటూ ఫోన్లు కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసి నిశ్శబ్దంగా ఉంటూ నిజంగా నేను వెళ్ళిన కాడ ఇది చెప్తూ ఉంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంచేతంటే పొద్దున్న 5 గంటలకి కూర్చోవాలి అందరూ అని మనం చెప్తే 1 గంటకి కూర్చునే వాళ్ళు ఉన్నారు, 2ంటికి కూర్చునే వాళ్ళు ఉన్నారు, 3ంటికి కూర్చునే వాళ్ళు ఉన్నారు, 4ంటికి కూర్చునే వాళ్ళు ఉన్నారు. నేను 2ంటికి కూర్చున్నాను కదా అని 5ంటికి లేచిపోవడం లేదు. వాళ్ళు 8 దాకా ఉండిపోతున్నారు. అలాగా ఇన్నేసి గంటలు ఎలా ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారో వాళ్ళకి అర్థమవుతున్నది. అది నాకు ఎంత ఆశ్చర్యమైందంటే 5 రోజులు అయిపోయాక చాలామంది అన్నారు, ఏమన్నారంటే, ఏమండి ఇలాంటి క్లాస్ ప్రతి నెల పెట్టచ్చు కదా అన్నారు. ఆడికేం పోయింది, ప్రతి నెల పెట్టచ్చు అని ఒక చిన్న మాట అనేసారు. వాళ్ళకి తేలికైపోయింది కూర్చోవడం, దాన్ని నిర్వహించడం. మేమెన్ని తిప్పలు పడ్డామో అది ఎవడో ఆలోచించట్లా. ఓ పక్క మేడం ఏమో వంటల దగ్గర బయట వ్యవహారాలు, నేను పోలే 2 రోజులు 3 రోజులు అంటే ఏదో కాసేపు కష్టపడతాం.
5 రోజులు ఏకంగా. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళకి 5 రోజులు ఏమీ కష్టం అనిపించలే. అసలు 5 రోజులు కూర్చున్నా మన సంగతి కూడా వాళ్ళకి తెలియట్లే. ఇలా వచ్చారు, 5 రోజులు అయిపోయింది, అప్పుడు అయిపోయింది అన్నట్టుగా ఉంది. అది పట్టుదల పట్టి చేస్తే అలా చేయాలి. శంకరాచార్య వారు చెప్పినట్టు ఎందుకు వీటినన్నింటినీ అధిగమించలేము, ఈజీగా అధిగమిస్తాం. తెలుసుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం, అధిగమిస్తాం. ఫస్ట్ తెలుసుకుంటాం, తర్వాత ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నం ద్వారా అధిగమిస్తాం. గుర్తెట్టుకోండి. అసలు తెలుసుకోకపోతే నువ్వెలా ప్రయత్నిస్తావు? పత్రి గారు ఏం చెప్పారంటే, ఈషణత్రయంతో అంటే ధనేషణ, ధారేషణ అంటే భార్య భర్త, పుత్రేషణ అంటే ధనం మీద మమకారం, భార్య మీద భర్త మీద మమకారం, పిల్లల మీద మమకారం. పుత్రేషణ అంటే ఈ మమకారంతో నిన్ను నీవు ఎందుకు బాధించుకుంటావు అంటారు. నిన్ను నీవు ఎందుకు బాధించుకుంటావు? ఎందుకు? ఆ పిల్లల గురించి. ఎంతసేపు ఆ పిల్లము, ఆ మొగుడు, ఆ భార్య, ఆ భర్త, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తావు. నువ్వెన్ని బాధలు పడుతున్నావు, వాళ్ళ కోసం ఎన్ని బాధలు పడుతున్నావు. నిన్నెందుకు నువ్వు బాధించుకుంటున్నావు? జగన్నియామకుడు లేడా? జగన్నియామకుడు లేడా? ఈ జగత్తును సృష్టించిన వాడు లేడా? నీకెందుకు? అనవసరంగా ఊరికి ఆరాటపడతావు మీ అబ్బాయి గురించి, మీ అమ్మాయి గురించి. నేను దగ్గరుండి చదివించకపోతే అటు సరిగ్గా చదవడేమో, మా అబ్బాయికి నోట్లో అన్నం పెట్టకపోతే అటు తినలేడేమో, ఆ డాక్టర్ అయినా సరే పెట్టకపోతే ఆడికి అరగదేమో. ఆహా, ఎంత ఆరాటం చెప్పండి. వీళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళెవరో తెలుసుకోరు, వాళ్ళు ఏం చేయాలో తెలీదు. ఎంతసేపు నా కొడుకు, నా భర్త, నా భార్య, ఇంకా కొంతమందికి నా ధనము ఒకటి చాలనట్టు. వీళ్ళందరి సంగతి చూసుకునేవాడు ఆయన ఉన్నాడు. ఆ సృష్టికర్త ఎవరైతే ఈ సృష్టి చేశాడో, మిమ్మల్ని అందరినీ సృష్టించాడో ఆయన ఉన్నాడు. ఎందుకు అనవసరంగా నేను సన్యాసిని అయితే, అంటే ఈ మార్గంలో
ఆ పనులన్నీ వదిలేసి ఈ ధ్యానంలో ఉండిపోతే నా భార్య నా పుత్రులు ఏమవుతారు? ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు అంటాడు ఆయన. నేను సన్యాసిని అవుతే అంటే భీమవరం మానేసి ఇంట్లోనే కూర్చుని ఆ పనులు చూసుకునే వాళ్ళని సన్యాసి అంటారు. ఆడేదో సన్యాసం తీసేసుకున్నట్టు. హిమాలయాలకు వెళ్ళినోడు కాదు, భీమవరం వెళ్ళినోడు, సాంగత్యంలో పాల్గొన్నోడు, ఈ పనులు చేయనివాడు, ఈ కార్యక్రమాలు చేయనివాడు, వాడు సన్యాసి. అబ్బాయి ఇంక ఈ పనులు చేస్తే నాపై మా కుటుంబం ఎలాగా, మా అబ్బాయి ఎలాగా వాడు సరిగ్గా చదవకపోతే ఎలా? వీళ్ళు ఒకడు పెద్ద గొప్పగా ఉన్నట్టు మళ్ళా కొడుకు గురించి, వీళ్ళు చేసేదంతా సరిగ్గా ఉన్నట్టు, వీళ్ళంతా కరెక్ట్గా నడుస్తున్నట్టు మళ్ళా ఆడు. వారికి అవసరమైన ధనాన్ని నేను సమకూర్చి పెట్టలేదే. ఎంతసేపు నా పెళ్ళం నా పిల్లలు వాళ్ళకి సంపాదించాలి, వాళ్ళకి కావాల్సినవి సమకూర్చాలి. ఎన్ని సమకూర్చాలో, ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, అవసరాలు ఎన్ని ఉంటాయి, అవన్నీ చేయలేదే ఇంకా. ఇలాంటి ఆలోచనలతో నిన్ను నీవు బంధించుకోకు అంటున్నారు ఆయన. నిన్ను నీవు బంధించుకోకు. ఇంకేమన్నారంటే ఆయన, ఒట్టి మమకారంతో వారి భారం నీవు వహిస్తున్నానని అనుకుంటున్నావు. నీకున్న మమకారం వల్ల నా అబ్బాయిని నేను చూసుకుంటున్నా, నా అమ్మాయిని నేను చూసుకుంటున్నా, నా సంసారాన్ని నేను చూసుకుంటున్నా సంపాదించి అని అనుకుంటున్నావు. ఆయన ఏం చెప్పారంటే, ఇలా అనుకుంటున్నావు నువ్వు, ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ నేనే ఇంచక్క అన్నీ చేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటున్నావు. కానీ నిజంగా వారి భారం వహిస్తున్నది నువ్వు కానే కాదన్నాడు ఆయన. మనం ఏదో చూసుకుంటున్నామని అనుకుంటున్నావు, కానీ ఆ భారం వహిస్తున్నది నువ్వు కానే కాదన్నాడు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఎవ్వరి భారం మీరు వహించట్లేదు, ఎవరిని మీరు చూసుకోవట్లేదు, మీ మీద ఆధారపడి ఎవ్వరూ లేరు. మీరు లేకపోతే వాళ్ళ బతుకు ఎలాగా అనుకుంటారు. నేను పెట్టకపోతే ఆడు తెల్లేడేమో, ఆడి పరిస్థితి ఏమవుతుంది అని అనుకుంటున్నావు. కానీ నిజంగా వారి భారం వహిస్తున్నది నువ్వు కానే కాదు. వారి ప్రారబ్ధాలే వారిని భరిస్తున్నాయి. గుర్తెట్టుకోండి. వారి ప్రారబ్ధాలే వారిని భరిస్తున్నాయి. చాలా చాలా అద్భుతమైన పాయింట్ ఇది. అండర్లైన్ కూడా చేసుకోండి, ఇక్కడ సెపరేట్గా పెట్టుకోండి. ఎవరి గురించి మీరు వర్రీ పడిపోకల. వాళ్ళని మీరేం చేయలేరు, చేస్తున్నానని అనుకుంటున్నారు. వారి ప్రారబ్ధాలే అన్నీ భరిస్తున్నాయి.
ప్రారంధం అంటే వాళ్ళు చేసినటువంటి కర్మల్లో వాళ్ళు ఎంచుకుని తెచ్చుకున్నవి, దాన్ని ప్రారంధాలు. దాని ప్రకారమే వాళ్ళ జీవితం ఉంటుంది. నిన్ను బట్టేం లేవు. వాడు గతంలో పుణ్యకర్మలు చేసి దానాలు చేసి అవి తెచ్చుకొని వచ్చాడు. ఆటోమేటిక్గా వాడు ధనవంతుడు అవుతాడు, గొప్పగా జీవిస్తాడు. తెచ్చుకున్న కర్మను బట్టి. వాడు తెచ్చుకోలేదు, కొన్ని తప్పులు చేసి వచ్చాడు, పాపాలు చేసి వచ్చాడు, కొన్ని మోసాలు కూడా చేసి వచ్చాడు. నువ్వు ఎంత నా కొడుకు అనుకున్నా కూడా ఆ ప్రారబ్ధ ఫలితంగా దెబ్బలు తింటాడు, కలిసి రాదు. ఎంత చదివించినా ఉద్యోగము రాదు, ఎంత ప్రయత్నం చేసినా అడిగే అవకాశం ఉండదు. ఇది చాలా కరెక్ట్ అండి, పెద్దలు చెప్పింది సత్యం. ఇది ఎంచేతంటే నేను ఎన్నో చోట్ల తిరుగుతున్నా, ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నా. చుమించి 20 ఏళ్ళ నుంచి నా పని ఇదే. మాట్లాడుతున్నాను అక్కడ అందరితోటి, ఆ కుటుంబంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే విడిగా వాళ్ళతో చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, మా పిల్లలు బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నారండి, వాడు ఇలా చదువు పూర్తి చేశాడు, అలా జాబ్ వచ్చేసిందని అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఏంటోనండి మా వాడు చదువు పూర్తయ్యి అప్పుడే 2-3 ఏళ్ళు అయిపోతుంది, బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఏంటి వాడికి జాబ్ రావట్లేదు అంటాడు. ఒకడికేమో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒకటి రావట్లా. మరి ఆడికి రావడం ఏంటి, ఈడికి రాకపోవడం ఏంటి? ఆడు చదివింది ఒకటే, ఈడికి చదివింది ఒకటే. అప్పుడు గుర్తొచ్చేది ఈ మాటలు. ఓహో, ఇక్కడ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇద్దరికీ ఒకే రకంగా ఉంది. ఏ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు బాగుండాలని అనుకోరు? ఎంత తిప్పలు పడినా బాధపడతారు. మా ఊరికి అది ఒక్కటి వచ్చేస్తే బాగుండు, పెళ్లి చేసేద్దాం అనుకున్నాం, ఇంకా మా గొడవ వదిలిపోద్ది అంటారు. వాళ్ళు అనుకున్నట్టు అవ్వదే. ఎందుకు అవ్వట్లేదు అంటే, వీడికి ఎందుకు అవ్వట్లేదు అంటే ప్రారంధం. అందుకే వారి వారి ప్రారంధాలే వారిని భరిస్తున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చెప్పారంటే, కర్మఫల ప్రదాత అయిన పరమేశ్వరుడు ఆ బాధ్యత వహిస్తున్నాడు. కర్మఫల ప్రదాత, వాడింత ముందు చేసుకున్న కర్మలు, దాని ఫలితం, కర్మలకి ఫలితం ఆ పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అంటే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నట్టు? పరమేశ్వరుడు, నువ్వు కాదు. దానికి ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్పాడంటే, కడుపున పుట్టిన బిడ్డకు నువ్వు అనుకుంటావు, తల్లి రొమ్ముల్లో పాలు నింపి సిద్ధం చేస్తున్నది ఎవరు? బిడ్డ పుట్టకముందే తల్లి రొమ్ముల్లో పాలు సిద్ధం చేస్తున్నారు, పాలు నింపి సిద్ధం చేస్తున్నారు. ఏమండి, మా అబ్బాయికి నేను పాలు పట్టిస్తున్నాను అంటున్నారు, కానీ ఆ రొమ్ముల్లో పాలు నింపింది ఎవరు? ఆ పాలే లేకపోతే నీ పిల్లలకి ఎలా పట్టిస్తావు?
నీ పిల్లలకు పాలిస్తున్నది నువ్వా, ఆ జగన్నియామకుడా, ఆ పరమేశ్వరుడా? ఆలోచించండి. అవి ఆలోచించట్లా. నేనేగా వాడు పట్టిస్తున్నానంటారు. అసలు రొమ్ముల్లో పాలు ఎలా వచ్చినాయి? అసలు దాన్ని ఎవరు నింపారు? అందరు రొమ్ముల్లో ఉండవే. ఎవరైతే తల్లి కాబోతున్నారో, బిడ్డకు ఇవ్వబోతున్నారో వారి రొమ్ముల్లో ఆ టైం వచ్చేసరికి ఆయనే పాలు నింపుతున్నాడు. ఇది అర్థం చేసుకోండి. అంతా నువ్వే చేస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వే బాధ్యత వహిస్తున్నావు అనుకుంటున్నావు. ఎందుకు నువ్వు అది? ఆ వర్రి పడతావు. అది చూసుకునేవాడు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. వాడి కర్మానుసారం, వాడి ప్రారబ్ధానుసారం ఎప్పుడు ఏం జరగాలో, వాడికి ఎప్పుడు ఏం రావాలో అవన్నీ ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. నీ పని వదిలేసి ఈ పనులు చూస్తావేటి? అది ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ఆహారం నమలేందుకు సమయానికి పళ్ళు మొలిపిస్తున్నది ఎవరు? మొదట్లో పాలు తాగాడు, తర్వాత ఎదిగాడు, వాడికి ఆహారం కావాలి, ఆహారం నమలాలి. పళ్ళు లేకపోతే ఎలా నవ్వులుతాడు? అందుకని చెప్పి ఆహారం తీసుకునే టైంకి పళ్ళు కూడా మొలిపిస్తున్నాడు ఆయన. అది నువ్వు చేస్తున్నావా? నీ చేతిలో పనా? నువ్వేం చేయగలవు? ఆహారం నమలేందుకు సమయానికి పళ్ళు మొలిపిస్తున్నది ఎవరు? ఎంత అద్భుతమైన విషయం అండి ఇవన్నీ. ఆలోచించండి కొంచెం, బుర్ర లేకపోతే. ఆ పళ్ళే లేకపోతే నువ్వు నోట్లో పెట్టినట్టు తింటాడా? మనకి అట్లా బుద్ధి ఉందా? ఏంటోనండి, అడు తినలేడు, అమాయకుడు పాప. ఆడికి కావాల్సింది నువ్వు పెట్టడమా? పళ్ళా? కావాల్సినవి ఆనిస్తే నేను పెట్టకపోతే అటు నవ్వలేడండి అంటావు. బుద్ధి ఉందా నీకు? ఎంత తెలివైన వాళ్ళండి మీరు. నేను లేకపోతే మా ఓడు ఏమైపోతాడో, మా అమ్మాయి ఏమైపోతుందో. ఎంత మమకారం చూడండి. ఇదంతా ఏంటి మమకారం? దాన్ని ఏమనరు, మమకారం అంటారు. ఇంకేమన్నారంటే, ఎప్పటికప్పుడు ఏమి అవసరమవుతాయో మరి వాటిని తనకు తానుగానే సిద్ధం చేస్తున్న పరమేశ్వరుడు ఉండగా, ఆయన ఉండగా అనవసరమైన చింత నీకెందుకు? ఎంత అద్భుతంగా ఈ మాటల్లో ఉన్న అర్థం చూసుకోండి. బా, శంకరాచార్య వారి ఈ యొక్క భజగోవిందంలో ఈ సందేశం ద్వారా ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. వరి పడిపోతారు ప్రతి ఒక్కడు. ఏమైపోద్ది నా సంసారం, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోతుంది. చేత గుర్తెట్టుకోండి, మనమంతా కూడా ఈ సజ్జన సాంగత్యంలోకి వచ్చాం. ఇంకొంచెం శ్రద్ధ పెడదాం, ఇంకొంచెం మమకారం వదులుదాం, వాళ్ళకి స్వేచ్ఛనిద్దాం.
వాళ్ళ ప్రారంధాలను బట్టి వాళ్ళు ఏదో ఏ అనుభవాలు సంపాదించాలో సంపాదించుకుంటారు. మన దృష్టి మన మీద పెట్టుకుందాం. ఇంకెన్నాళ్ళు ఉంటాం మనం భూమి మీద? వచ్చిన పని ఏదో దాని మీద దృష్టి పెట్టండి. ఇటువంటి సాంగత్యం చేసి ఈ మాటలు వినాలి, తెలుసుకోవాలి. పదే పదే వినాలి. ఈ వీడియో వారానికో 10 రోజులకో లేకపోతే నెలకో ఒక్కసారైనా వినాలి. ఇవాళ ఈ రికార్డ్ అయింది, జాగ్రత్త పెట్టుకుని. లేకపోతే మమకారం వదలలేరు, అంతే. మళ్ళీ ఈ జన్మ అయిపోతుంది. మళ్ళీ మనకి వచ్చే జన్మలో ఈ సాంగత్యం దొరుకుతుందో దొరకదో, ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, ఎక్కడ జన్మిస్తామో. ఇలా చెప్పేవాళ్ళు ఉంటారో ఉండరు. ఇలాంటి మార్గం, ధ్యాన మార్గం దొరుకుతుందో లేదో. వచ్చింది అవే సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత రాలేదని ఏడిస్తే ఎవడేం చేస్తాడు? అంచేత ఇంకొంచెం శ్రద్ధ పెడదాం. నేను చెప్తున్నాను, భీమవరం వదలద్దు. ఇంకా అవకాశం ఉంటే మధ్య మధ్యలో కూడా పెడుతున్నాం, ఎక్కడో అక్కడ పెడుతున్నాం. పుణ్యక్షేత్రాలంటూ ఇంకోటంటూ పెడుతున్నాం. వాటిని కూడా వదలద్దు. నేను చెప్తున్నాను. నేను ఇది మొన్న వెళ్ళాం కదా మళ్ళా ఎందుకు అనుకుంటారు. కాదు, చేసే కొద్దీ మీలో మార్పు వస్తుంది, మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, మీ పనుల్లో మార్పు వస్తుంది, మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ప్రాపంచికంలోంచి ఆధ్యాత్మికంలోకి మారతారు. దేహం నుంచి ఆత్మవైపు మరలుతారు. మమకారాన్ని అధిగమిస్తారు. సాధిస్తారు. ఈ మమకారాన్ని మీరు వదిలి సాధించవలసిన దాని మీద దృష్టి పెట్టండి. 50 జన్మల్లో సాధించవలసింది 5 జన్మల్లోనే మీరు సాధిస్తారండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఎందుకండి ఈ సముద్రంలో ఇందులో పడి కొట్టుకుంటున్నాం? బయటపడడానికి చూడండి. మీరు స్త్రీ కాదు, మీరు పురుషుడు కాదు, మీరు డబ్బు ఉన్నవాడు కాదు, డబ్బు లేనివాడు కాదు, మీ ఈ కులం కాదు, ఆ కులం కాదు, అందరం ఆత్మలమే. అది మటుకు మర్చిపోకండి. మళ్ళా చెప్తున్నాను. అందుకే నేను ఆ పోస్టర్ అన్ని గదుల్లోనూ పెట్టమంటాను. నేను దేహం కాదు, నేను ఆత్మను. తప్పనిసరిగా పెట్టాలి. ఇది శాశ్వతం కాదు, ఆ పోస్టర్ కూడా ఉండాలి. మీరు ఏట్ల గురించి ఇవన్నీ శాశ్వతం అనుకుని దాని వెనకాల పరిగెడుతున్నారు. అవేమీ శాశ్వతం కాదు. అద్భుతమైన స్లోగన్స్ ఇవన్నీ. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.